హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరందరూ హ్యాపీగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఒమిక్రాన్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు రొటీన్ ఫుడ్కి భిన్నంగా ఒక కొత్త ఫుడ్ తీసుకొచ్చాను మీ ముందుకి. అదేంటంటే షవర్మా. ఈ షవర్మా అనేది ఈరోజు మనం చేయబోతున్నాము. దీని పేరు వచ్చేసి ద షవర్మా కంపెనీ. ఈ షవర్మా కంపెనీ ఎక్కడుంది అంటే హఫీజ్పేటలోని మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉన్నది. సో ఒకసారి ఈ షవర్మా కంపెనీలో స్పెషాలిటీ ఏంటి, దాని టేస్ట్ ఎట్లా ఉంది, దాని కంప్లీట్ రివ్యూ చూసేద్దాం రండి. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు గీక్ రోబో కుక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. ఇది రైస్ కుక్కర్ మాత్రమే కాదు, దీనిలో నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్, బిర్యానీ, సాంబార్, రసం, బేకింగ్ అంటే కేక్స్ వగైరా కూడా చేసుకోవచ్చు. దీని మాన్యువల్ కూడా కుక్కర్తో పాటే ఉంటుంది. దాన్ని చూసి మనం ఏ డిష్ అయినా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ కుక్కర్ని ఎలా వాడాలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ షవర్మా కంపెనీ యొక్క లోపలికి రావడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం రొటీన్గా బిర్యానీస్, నాన్ వెజ్లు అన్నీ తింటూ ఉంటున్నాం. అయితే అప్పుడప్పుడు కొంచెం ఈ డిఫరెంట్ ఫుడ్ తినాలనుకున్న వారికి పిజ్జాసు, బర్గర్సు, షవర్మాసు ఈ విధంగా మనకు అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో షవర్మా అదేవిధంగా పిజ్జా, బర్గర్ల గురించి దీనికి రావడం జరిగింది. సో ఇప్పుడు ముందుగా ఒక పిజ్జా, దాని టేస్ట్ ఎట్లా ఉంది అనేది నేను చికెన్ పిజ్జా ఆర్డర్ చేశాను. అది వచ్చిన తర్వాత దాని టేస్ట్ చేసి దాని రివ్యూ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ పిజ్జా వచ్చిందండి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. వావ్, అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో చూసారా? సో ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. సో త్వరగా ఇది టేస్ట్ చూసి దీని రివ్యూ చెప్పేద్దాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. ఈ పిజ్జా మరియు బర్గర్ లవర్స్కి అయితే మంచి ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇప్పుడు చికెన్ షవర్మా మన ముందుకు వచ్చింది. ఒకసారి ఇది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దాం. ముందుగా ప్యాకింగ్తో వచ్చింది. వావ్, దీని టేస్ట్ కూడా చూసి రివ్యూ చెప్పేస్తాను. సో దీని టేస్ట్ ఉందండి, అంత సాఫ్ట్గా, చాలా బాగుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది జనరల్గా బయట ఎక్కడైనా సరే మీకు ఈ బయట రోటీ అనేది మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్యూర్ గోధుమ పిండితో తయారు చేసింది, అందుకే అంత సాఫ్ట్గా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ గోధుమ పిండికి మైదా పిండికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మైదా పిండి డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది, గోధుమ పిండి అలా కాదు. సో దానివలన ఇది ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్ అండ్ టేస్ట్ అయితే ఆసమ్ అండి. రియల్గా నేను చాలాసార్లు ఈ షవర్మా టేస్ట్ చేశాను కానీ నాకు ఇంత ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. సూపర్, మాటలు లేవు, అంత బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా మన షవర్మా కంపెనీకి వచ్చి టేస్ట్ చూడండి. నా మాట అబద్ధం అయితే అది టేస్ట్ చూసిన తర్వాత మీరు కామెంట్ నాకు చెప్పండి. సో ఇక్కడ మన ఈ షవర్మా కంపెనీలో షవర్మా, చికెన్ షవర్మా, అదేవిధంగా షవర్మాలో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అది మీకు మెన్యూ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా పిజ్జాస్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఐటమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ ఈ షవర్మా కంపెనీలో. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా
స్విగ్గీ అండ్ ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది. మీకు అడ్రస్ చెప్పాను కదండి, హఫీస్పేట్లోని మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ టేస్ట్ చూడండి, ఖచ్చితంగా మీరు ఆ ఫీల్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు దీని అడ్రస్ అనేది నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ విధంగా మీరు ఇక్కడికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా ఉండండి, కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. థ్యాంక్ యూ.